చూస్తున్న మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కేసిరెడ్డి తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కేసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు హాజరవుతున్నట్లు అధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. నమస్కారం. నేను రాజశేఖర రెడ్డి కేసిరెడ్డి మాట్లాడుతున్నాను. ఈ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు by 11-12 I will be in SIT office. Thank you. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. నా ఫాదర్ కమ్యూనికేట్ చేశాను. మీడియా మిత్రులకు నమస్కారం. మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కేసిరెడ్డి తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కేసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు హాజరవుతున్నట్లు అధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. గీత, లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించినందుకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల అవినీతి పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కేసుల నమోదుకు సంబంధించి సిట్ టీమ్ ఫార్మేషన్ కు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా ప్రజెంట్ రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేసు మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల ఇదే కేసులో విచారణకు వచ్చినటువంటి సాయిరెడ్డి కూడా రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి అంశాలపైన చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత సాయిరెడ్డి మాటలకి కౌంటర్ గా రాజ్ కేసిరెడ్డి ఇచ్చినటువంటి ఘాటైనటువంటి జవాబు కూడా ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో వివరాలను త్వరలోనే బయట పెడతానని ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక రేపు ఆయన సిట్ విచారణకి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పూర్తిగా కేసుకు సంబంధించినటువంటి అంశాలను లీగల్ గా పరిశీలించి అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అధికారులు ఇచ్చినటువంటి నోటీసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాను ఎలాంటి డాక్యుమెంటేషన్ తో రావాలి, అధికారుల ముందు హాజరవుతున్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి అడిగేటువంటి సమాధానాలు కూడా ప్రశ్నలు ఇచ్చే విధంగా ఉండాలి కాబట్టి అందుకు అవసరమైనటువంటి క్వశ్చనీర్ కావాలని కూడా ఆయన అడిగారు. అయితే అందుకు సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోగా మరోసారి నోటీసులు ఇప్పటికే 10 దఫాలుగా నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో లీగల్ గా తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక న్యాయవాదులు ఇచ్చినటువంటి సూచన మేరకు ఆయన కోర్టుని ఆశ్రయించారు. అయితే కోర్టులో కేసుని వచ్చే వారానికి వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారుల ముందు విచారణకు రావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే రేపు విచారణకి హాజరవుతున్నట్లుగా కూడా ఆయన అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇంకోవైపు రాజ్ కేసిరెడ్డి తండ్రి కూడా ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైనటువంటి సిచ్యువేషన్. సో రేపు రాజ్ కేసిరెడ్డి విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. గీత, రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధానిలో శిశువుల విక్రయంపై సుప్రీం సీరియస్ అయింది. అదృశ్యమైన 6 పిల్లలను వెంటనే రక్షించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. శిశువుల విక్రయం కేసును సుప్రీం సుమోటోగా తీసుకుంది. పిల్లల అక్రమ రవాణాదారులు అడ్డుకోవాలని సూచించింది. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలతో సమాజానికి పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.
దేశ రాజధానిలో శిశువుల విక్రయంపై సుప్రీం సీరియస్ అయింది. అదృశ్యమైన 6 పిల్లలను వెంటనే రక్షించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. శిశువుల విక్రయం కేసును సుప్రీం సుమోటోగా తీసుకుంది. పిల్లల అక్రమ రవాణాదారులను అడ్డుకోవాలని సూచించింది. పిల్లలను ఎత్తికెళ్లే ముఠాలతో సమాజానికి పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. హలో రామకృష్ణ, చెప్పండి. రామకృష్ణ, వినిపిస్తోందా? హలో. ఇక అదృష్టమైన 6 పిల్లలను రక్షించాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశ రాజధానిలో సాగుతున్న శిశువుల విక్రయంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉత్తర్వులను జారీ చేసింది. కేసును సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. అక్రమ రవాణాదారులను అరెస్టు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ అంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా శిశువుల విక్రయాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ వీళ్ళని అదృశ్యం అయిపోతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? ఈ వెనకాటలో ఉన్న కారణాలని సుమోటోగా కేసు స్వీకరించింది సర్వోన్నత న్యాయస్థానం. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటే కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ పిల్లలు ఎక్కడికి పోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే దానిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని మరి కేంద్ర అధికారులు, ఉన్నతాధికారులు ఒక కమిటీగా ఏర్పడి దీనికి సంబంధించిన అంశంపై దృష్టి సారించబోతున్నారు. మరి అక్రమ రవాణాదారులని అరెస్ట్ చేయడంతో పాటు పిల్లలు అదృశ్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను అందరికీ చెబుతున్నారు. మరి ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చేందుకు అవేర్నెస్ క్యాంప్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. అయితే రామకృష్ణ, మరి గతంలో కూడా ఇలాంటి కేసులు వెలుగు చూసాయా? గతం అసలు దేశ రాజధానిలో క్రైమ్ రేట్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మరి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ, ఇటు హర్యానా కానీ వీటి నేపథ్యంలో ఇక్కడ కొంత వీటిని అరికట్టడం కష్టమైపోతుంది కొంచెం. ఎందుకంటే ఆయా రాష్ట్రాల నుంచి ఇటు దేశ రాజధానికి కూడా ఎక్కువ మంది నేరస్తులు వస్తూ ఉంటారు. మరి వారిని అదుపుదల చేయడం, అలాగే గతంలో కానీ మనం కానీ చూసుకున్నట్టుగైతే 2006-7 సంవత్సరాల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి నిదారి హత్యల ఘటన చూసుకున్నట్టుగైతే పిల్లల్ని కిడ్నాప్ చేసేసి వాళ్ళ అవయవాలను ఇతర దేశాలకు అమ్మించి ఒక ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. మరి యూపీ నోయిడా అంటే ఢిల్లీకి చాలా తక్కువ దూరంలోనే 25 to 30 కిలోమీటర్స్ దూరంలోనే అది ఉంది. అలాంటి చాలా పెద్ద ఘటనలు కూడా జరిగాయి గతంలో. మరి ఆ ఘటన తర్వాత నుంచి కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. నేరస్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.